Okay, so today class for discussion about the antibody structure. So antibody already మనం యాంటీజెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ అలాగే మనము ప్రీవియస్ క్లాసెస్లో యాంటీజెన్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే తర్వాత లింఫాయిడ్ ఆర్గాన్స్ ఏంటి, ఫంక్షనింగ్ ఏంటంటే మొత్తం డీటెయిల్గా తెలుసుకున్నాం. సో టుడే క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ద యాంటీబాడీ. సో యాంటీబాడీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇమ్యునోగ్లోబిన్స్. సో ఇమ్యునోగ్లోబిన్స్ అంటారు antibodies ni. So is the large Y-shaped protein produced by the body's immune system when it detects hormone substances. Okay, so antibody is also known as immunoglobulins, is the large Y-shaped proteins produced by the body's immune systems, so when it detects harmful substances called antigens. Okay, so like bacteria and viruses. So harmful ga unnatuvanti any type of substances that called of the antigens. So antigens like that pathogens or bacteria or viruses, any type of pathogens they involve the body. The body is produced by the immune system. So immune system ni releases immune power ni releases, that called of the immunoglobulins. Immunoglobulins ni release చేసి యాంటీజెన్స్ ని కొలాప్స్ చేయడం అనేది జరుగుతుంది. ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ ఇస్ ఎ మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. సో యాంటీబాడీస్ ప్రొడక్షన్స్ లోనే ఇమ్యూన్ సిస్టమ్ లో మేజర్ ఫంక్షన్. సో ఇమ్యూనోగ్లోబిన్స్ అనేది రిలీజ్ అవ్వకపోతే, యాంటీబాడీస్ అనేది రిలీజ్ అవ్వకపోతే అది యాంటీజెన్స్ తో బైండ్ అప్ అవుతుంది. యాంటీజెన్స్ తో బైండ్ అప్ అవ్వకపోతే అక్కడ యాంటీబాడీ యాంటీజెన్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వకపోతే అక్కడ న్యూట్రలైజేషన్ జరగదు, అపోజనైజేషన్ జరగదు, తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది ఫంక్షనింగ్ అనేది అంటే డస్ట్రాయ్ ప్రాసెస్ అనేది జరగదు. అలాగే ఫాగోసైటోసిస్ అంటే మ్యాక్రోఫేజెస్ సెల్స్ అనేది ఫాగోసైటోసిస్ ఫంక్షనింగ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఒక యాంటీజెన్ అనేది బాడీని అటాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టంలో నుంచి మనకి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో ప్రొడ్యూస్ అవుతాయి మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ఎ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్. యు నో ద వైట్ బ్లడ్ సెల్స్. సో అలాగా యాంటీబాడీ అనేది ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇమ్యునోగ్లోబిన్స్. సో ఈజ్ అ లార్జ్ Y-shaped protein produced by the body's immune system. So when it detects harmful substances called antigens like bacteria and viruses, the productions of antibodies major functions of the immune system. Okay, so immune system lo antibodies and production అనేది major role అనేది ప్లే చేస్తుంది. So and is carried out by a type of white blood cells or B lymphocytes and T lymphocytes. Okay, వైట్ బ్లడ్ సెల్స్లో ఉన్నటువంటి ఈ టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ ఏం చేస్తాయి, దే క్యారీ ఆఫ్ ది యాంటీబాడీస్. సో ముఖ్యంగా యాంటీబాడీస్ని సప్లై చేసే అంటే సర్క్యులేట్ చేసేటువంటి సెల్స్ వచ్చి బి సెల్స్ అనమాట. సో ఈ బి సెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, బి లింఫోసైట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ బి లింఫోసైట్స్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి బి సెల్స్ అనేది సో డిఫరెన్షియేటెడ్ బి సెల్స్ కాల్డ్ ద ప్లాస్మా సెల్. ఈ బి సెల్స్ మళ్ళీ డిఫరెన్షియేట్ అవుతాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియేట్స్? 2 types. వన్ ఇస్ ద ప్లాస్మా సెల్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద మెమరీ సెల్. సో ప్లాస్మా సెల్ ఏం చేస్తుంది, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మెమరీ సెల్స్ ఏం చేస్తాయి, నెక్స్ట్ టైం యాంటీజెన్ అనేది రికగ్నైజ్ చేయడానికి, సో రికగ్నైజ్ చేసి దట్ టైప్ ఆఫ్ యాంటీజెన్స్కి ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తే దే రికవర్ ఆఫ్ ది యాంటీజెన్స్ అనేది ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేయడానికి, రీకాల్ చేయడానికి ఈ మెమరీ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, the produced antibodies bind to specific antigens expressed in external factors on cancer cells. Okay, the produced antibodies bind to specific antigens expressed in external factors and cancer cells. So ఈ యాంటీజెన్ స్పెసిఫిక్ యాంటీజెన్స్ అనేది ఎక్స్ప్రెస్ అయినప్పుడు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ అయినప్పుడు యాంటీబాడీస్ అనేవి మనకి స్పెసిఫిక్గా ఉన్నటువంటి యాంటీజెన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో వాట్ ఈస్, యూ విల్ సీ ద ఫిగర్, దిస్ ద బి సెల్. సో బి సెల్ మీన్స్ సో బి లింఫోసైట్స్ నుంచి వచ్చినటువంటి సెల్ వచ్చి ప్రొడ్యూస్డ్ ద బి సెల్. సో ఈ బి సెల్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ డిఫరెన్షియేషన్ తర్వాత ప్లాస్మా సెల్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్. సో ప్లాస్మా సెల్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ విత్ ద యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ ఈజ్ వై షేప్డ్. సో వై షేప్లో ఉన్నటువంటి డిఫరెంట్ యాంటీబాడీస్ అంటే ఏంటి, ఇమ్యునోగ్లోబిన్స్. సో ఈ ఇమ్యునోగ్లోబిన్స్ ఏమేమి ఉన్నాయి, ఐజీఈ, ఐజీఏ, ఐజీఎం, ఐజీడి. సో డిఫరెంట్ 5 types ఆఫ్ యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ఉన్నాయి. ఓకే,
ఓకే. సో ఈ డిఫరెంట్ 5 టైప్స్లో ఉన్నటువంటి ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ రిలీజ్ చేయాలని చెప్పి దే డిపెండ్ ఆన్ ది యాంటీజెన్స్. యాంటీజెన్ యొక్క ఎపిటోప్స్ బేస్ చేసుకొని ఈ ప్లాస్మా సెల్స్ నుంచి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి దే బైండ్ అప్ విత్ ది యాంటీజెన్స్. సో యాంటీజెన్స్ని బైండ్ అప్ చేసి ఎనీ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ క్యాన్సర్ సెల్స్, ఆ ప్యాథోజన్స్, ఆ బ్యాక్టీరియా ఆర్ వైరసెస్, ఎనీ టైప్ ఆఫ్ pathogen, they enter into the body, they attach it to the antibodies, they destroyed of the antigen functioning. So ఈ antigen functioning అనేది డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ది యాంటీబాడీస్ యొక్క ప్రొడక్షన్. సో ఇక్కడ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. బి లింఫోసైట్స్ నుంచి బి సెల్స్ అనేది ఫామ్ అవుతాయి. సో బి సెల్స్ డిఫరెన్షియేషన్ వల్ల సో ప్లాస్మా సెల్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ప్లాస్మా సెల్స్ దే ప్రొడ్యూస్డ్ ద యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ పర్టికులర్ యాంటీజెన్స్తో మాత్రమే బైండ్ అప్ అవుతుంది. సో ఏ టైప్ ఆఫ్ యాంటీజెన్స్ బైండ్ అనేది జరగదు. ఓన్లీ సచ్ టైప్ ఆఫ్ యాంటీజెన్ యొక్క ఎపిటోప్స్ బేస్ చేసుకొని ఈ యాంటీబాడీస్ యొక్క పారాటోప్స్ అనేది బైండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో బైండ్ అయ్యి ఆ యొక్క ఫంక్షనింగ్ అనేది న్యూట్రలైజేషన్ చేయడం అనేది జరుగుతుంది, లేదంటే ఫాగోసైటోసిస్ చేస్తుంది, లేదంటే అపోజినైజేషన్ ఫంక్షనింగ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ది ఎంటరింగ్ ఇన్ ద బాడీ ఇన్ ద ప్యాథోజన్స్ అండ్ క్యాన్సర్ సెల్స్. ఓకే. సో దట్ ఈస్ ద యాంటీబాడీ యొక్క మెయిన్ ఫంక్షనింగ్ అనమాట. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది యాంటీబాడీ? సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ ది యాంటీబాడీని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినప్పుడు సో యాంటీబాడీస్ ఆర్ హెవీ గ్లోబులర్ ప్లాస్మా ప్రోటీన్స్. ఓకే. యాంటీబాడీస్ అనేటివి హెవీగా ఉన్నటువంటి గ్లోబులర్ ప్లాస్మా ప్రోటీన్స్. సో ఈ ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి యాంటీబాడీస్ ఉంటాయి. ద బేసిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఆల్ యాంటీబాడీస్ ఇస్ సేమ్. సో బేసిక్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది ఆల్ యాంటీబాడీస్ యొక్క స్ట్రక్చర్ అనేది సేమ్గా ఉంటుంది. సీ ద డయాగ్రామ్ ఆఫ్ ది యాంటీబాడీ స్ట్రక్చర్. సో యూ విల్ సీ ద డయాగ్రామ్, దీస్ ఆర్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది యాంటీబాడీ. సో ఈ యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్లో మనకి 2 చైన్స్ ఉంటాయి. 2 చైన్స్లో ఒకటి హెవీ చైన్స్ అండ్ ఒకటి ఇంకోటి సెకండ్ వన్ వచ్చి లైట్ చైన్స్. హెవీ చైన్స్, లైట్ చైన్స్, ఇవంతా ఈ 2 హెవీ చైన్స్ 2 లైట్ చైన్స్ అనేవి హింజ్ జాయింట్ దగ్గర బైండప్ అయ్యింది. సో ఇక్కడ మళ్ళీ 2 రీజన్స్ ఉంటాయి. ఒక హెవీ చైన్లో కానీ లైట్ చైన్లో కానీ మనకి 2 రీజన్స్ ఉంటాయి. హెవీ చైన్స్లో కానీ లైట్ చైన్స్లో ఫ్రంట్ ఆఫ్ ది అంటీరియర్ సైడ్లో మనకి ఇక్కడ రౌండ్ సర్కిల్ ఒకటి కనిపిస్తుంది చూడండి, ఎల్లో షేప్లో. సో ఈ రౌండ్ సర్కిల్లో ఉన్నటువంటి ఈ రీజన్ని మనం ఏమంటామంటే వేరియబుల్ రీజన్. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది థర్డ్ పార్ట్ అంటే 3/4 పార్ట్ ఆఫ్ ది హెవీ చైన్స్ ఆర్ లైట్ చైన్స్లో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఈ యొక్క రోజ్ కలర్లో ఉన్నటువంటి సర్కిల్ డయాగ్రామ్ చూసినారు కదా. సో దిస్ ఇస్ కాల్డ్ ద కాన్స్టెంట్ రీజన్. సో ఈ కాన్స్టెంట్ రీజన్ అనేది సేమ్ ఆఫ్ ది ఆల్ యాంటీబాడీస్ అన్నింట్లోనూ సేమ్గా ఉంటుంది. బట్ ఇక్కడ మీకు వేరియబుల్ రీజన్స్, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇస్ సీన్ ఇన్ ద బాడీ. సో బాడీలో డిఫరెంట్ యాంటీజెన్స్ ఉంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యేది ఒక ఈ వేరియబుల్ రీజన్స్లోనే. సో మెనీ యాంటీబాడీస్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ హెవీ చైన్స్లో వేరియబుల్ రీజన్ ఉంటుంది, అలాగే లైట్ చైన్స్లో కూడా వేరియబుల్ రీజన్ అనేది కనిపిస్తుంది. సో ఓకే. సో ఇక్కడ హెవీ చైన్స్ అండ్ లైట్ చైన్స్. సో లైట్ చైన్స్లో లైట్ చైన్, హెవీ చైన్ రెండింటిలోనూ సో ఫ్రంట్ పార్ట్లో అంటే వై షేప్లో ఉన్నటువంటి ఈ ఫ్రంట్ పార్ట్లో ఉన్నటువంటి ఈ 2 స్మాల్ బిట్ ఆఫ్ ది రీజన్స్, ఈ రీజన్ ఉంది కదా, ఇక్కడ ఒక రీజన్ ఉంది కదా. సో ఈ మీకు ఇక్కడ కనిపిస్తుంది సర్కిల్లో ఒక ట్రయాంగిల్ షేప్లో 4 బాక్సెస్ ఉంటాయి. మీకు డిఫరెన్సెస్ తెలియడం కోసం ఆ డయాగ్రామ్ యూస్ చేశాను. సో ఈ ఎల్లో సర్కిల్లో ఇక్కడ ఒక ఎల్లో సర్కిల్ ఉంది కదా, దట్ ఈస్ కాల్డ్ ద వేరియబుల్ రీజన్స్. ఆ వేరియబుల్ రీజన్ అనేది హెవీ చైన్లో ఉంటుంది, అలాగే లైట్ చైన్లో ఉంటుంది. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది బాడీ, రిమైనింగ్ యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్లో హెవీ చైన్ అండ్ లైట్ చైన్స్లో ఉన్నటువంటి పార్ట్లో టోటల్ పార్ట్ని కాన్స్టెంట్ రీజన్ అని చెప్పి అంటారు. సో హెవీ చైన్ రీజన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 3 ఛాంబర్స్, 3 లైన్స్ వచ్చి మనకు కాన్స్టెంట్ రీజన్ ఉంటుంది. ఓన్లీ 1 లైన్ వచ్చి మనకు వేరియబుల్ రీజన్ అనేది కనిపిస్తుంది. అలాగే లైట్ చైన్స్లో 2 రీజన్సే ఉంటాయి. ఒకటి కాన్స్టెంట్ రీజన్, ఒకటి
సెకండ్ వేరియబుల్ రీజన్ అనమాట. అలా 4 ఆర్మ్స్ అనేటువంటి యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. సో యూ విల్ సీ ద డయాగ్రామ్. సో దీస్ ఆర్ క్లియర్ స్ట్రక్చర్ ఆఫ్ ది యాంటీబాడీ. సో యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో దీంట్లో మనకి ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కన్నా మీకు. సో దట్ ఈస్ ద హెవీ చైన్. సో హెవీ చైన్స్లో 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో 1 2 3 4. సో అలాగే దీస్ ఆర్ లెఫ్ట్ రైట్ ఆర్మ్. సో అలాగే ఇది లెఫ్ట్ ఆర్మ్. సో ఇక్కడ కూడా 1 2 3 4. సో ఈ 4 రీజన్స్లో సో 3 రీజన్స్ అనేటివి అంటే బోత్ సైడ్స్లో ఉన్నటువంటి 3 రీజన్స్ అనేటివి కాన్స్టెంట్ రీజన్గా ఉంటాయి ఏది హెవీ చైన్లో. సో రిమైనింగ్ ఆఫ్ ది 1 రీజన్ ఇక్కడ ఉన్నటువంటి 1 రీజన్ దిస్ ద వేరియబుల్ రీజన్. ఈ వేరియబుల్ రీజన్ అనేది డిపెండ్ ఆన్ ది యాంటిజెన్స్. సో యాంటిజెన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎపిటోప్స్ ఎలా ఉంటే ఈ యాంటీబాడీ యొక్క వేరియబుల్ రీజన్ కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో దాంతో బైండప్ అయ్యే విధంగా ఈ యొక్క వేరియబుల్ రీజన్స్ చాలా నెంబర్ ఆఫ్ వెరీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీ స్ట్రక్చర్ అనేది వేరియబుల్ రీజన్స్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ మనకి 2 లైట్ చైన్స్ ఉన్నాయి. ఇక 2 లైట్ చైన్స్ అనేవి 2 రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్క లైట్ చైన్స్లో ఒక్కొక్క 2 రీజన్స్ ఉంటాయి. ఒక రీజన్ వచ్చి కాన్స్టెంట్ రీజన్ అండ్ సెకండ్ రీజన్ వచ్చి వేరియబుల్ రీజన్. ఇక్కడ ఉన్నటువంటి లైట్ చైన్లో ఒకటి కాన్స్టెంట్ రీజన్ అండ్ ఇంకొకటి వచ్చి వేరియబుల్ రీజన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ లైట్ చైన్స్ హెవీ చైన్స్ యొక్క బైండింగ్ ఆఫ్ ది బైండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో దెర్ ఆర్ ది 4 పాలీపెప్టైడ్ చైన్స్. ఎన్ని ఉంటాయి పాలీపెప్టైడ్ చైన్స్? 4 ఉంటాయి. ఒకటి 2 ఐడెంటికల్ హెవీ చైన్స్, అలాగే 2 ఐడెంటికల్ లైట్ చైన్స్ కనెక్టెడ్ బై ది డైసల్ఫైడ్ బాండ్స్. యూ విల్ సీ ద బాండ్, you will see the diagram. Heavy chains and light chains, they connected with some bonding is there. That bonding is a disulfide bonds. So disulfide bonds అనేది bonding అనేది క్లియర్ గా ఉంటుంది. సో there are the 4 polypeptide chains. 4 polypeptide chains ఉన్నాయి. అందులో 2 ఐడెంటికల్ హెవీ చైన్స్, అలాగే 2 లైట్ చైన్స్. సో ఆ రెండు ఒకటేగా ఉంటాయి, 2 ఐడెంటికల్ లైట్ చైన్స్. సో కనెక్టెడ్ బై ద disulfide bonds. Okay, so light chains consist of the L. Light అంటే LIGHT కాబట్టి సో స్టార్టింగ్ లెటర్ is considered of the L, capital L. So light chains indicate the L అన్నమాట. consist of polypeptides of about 22,000 డాల్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 22,000 డాల్స్ అనేవి పాలీపెప్టైడ్స్ అనేవి ఉంటాయి. అలాగే హెవీ చైన్స్. సో హెవీ చైన్స్ అంటే హెవీ అంటే HEAVI కాబట్టి హెచ్ అనేది కన్సిడర్ చేస్తారు. సో హెవీ చైన్స్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ పాలీపెప్టైడ్స్ ఆఫ్ అరౌండ్ 50,000 DS ఆర్ మోర్. 50,000 కన్నా ఉంటాయి, లేకుంటే అంతకన్నా ఎక్కువగా ఉంటాయి. సో దెర్ ఆర్ 5 types of heavy chains is denoted by the Greek letters alpha, gamma, mu. 5 types of heavy chains అనేది మనకు కనిపిస్తాయి. దెర్ ఆర్ 2 types of IZ light chains in mammals. సో 2 లైట్ చైన్స్ మాత్రమే కనిపిస్తాయి. అవి ఒకటి లాంబ్డా అండ్ కప్ప. ఓకే, యూ విల్ నో ద. సో హెవీ చైన్స్ అనేటివి యాంటీబాడీస్లో డినోటెడ్ బై ది గ్రీక్ లెటర్స్. సో గ్రీక్ లెటర్స్తో డినోట్ చేస్తారు. సో ఈ హెవీ చైన్స్ అనేవి 5 types ఉంటాయి. సో ఒకటి ఆల్ఫా, ఒకటి డెల్టా, ఇంకోటి ఒమేగా, ఇంకోటి గామా, ఇంకోటి మ్యూ. సో ఈ 5 types of there are 5 types of heavy chains in the antibodies. Okay, after that light chains ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఆ లైట్ చైన్స్ ఏవి 2 ఉన్నాయి. ఏవవి? లాంబ్డా కానీ కప్ప కానీ. either part you will క్లారిటీ డిస్కస్ చెప్తున్నాను. సో ఈ హెవీ చైన్స్ అనేటివి మన యొక్క బాడీలో యాంటిజెన్ అనేది ఎంటర్ అయినప్పుడు ఈ టైప్ ఆఫ్ హెవీ చైన్ యొక్క స్ట్రక్చరు ఐదర్ ఆల్ఫా అయినా కావచ్చు, మ్యూ అయినా కావచ్చు, గామా అయినా కావచ్చు, ఒమేగా అయినా కావచ్చు, గామా డెల్టా అయినా కావచ్చు అనమాట. ఆ దాంట్లో ఆ 5 typesలో ఏదో ఒకటి హెవీ చైన్గా ఉంటుంది. లైట్ చైన్స్ అనేటివి 2 ఉన్నాయి, ఒకటి లాంబ్డా, ఒకటి కప్ప. ఏదో లాంబ్డా అన్న ఉండొచ్చు, ఏదో కప్ప అన్న ఉండొచ్చు. సో ఉంటే లాంబ్డా అన్న ఉంటుంది, లేదా కప్ప ఉంటుంది. బట్ హెవీ చైన్స్ మాత్రం ఈ 5 ఏదో ఒకటే ఉంటుంది. ఓకేనా, 2 ఉండవు. అర్థమైందా? సో ఇక్కడ ఒక హెవీ చైన్ ఉంది కదా, ఇక్కడ 2 ఐడెంటికల్ హెవీ చైన్స్ ఉన్నాయి. ఈ 2 ఐడెంటికల్ హెవీ చైన్స్ అనేటివి ఆల్ఫా అయినా ఉండొచ్చు,
లేదా ఒమేగా అయినా ఉండొచ్చు, డెల్టా అయినా ఉండొచ్చు, గామా అయినా ఉండొచ్చు, మ్యూ అయినా ఉండొచ్చు. ఓకే, అలాగే ఇక్కడ ఉన్నటువంటి 2 లైట్ చైన్స్ ఏంటి, లాంబ్డా అయినా ఉండొచ్చు లేదా కప్పా పార్టికల్స్ అయినా ఉండొచ్చు. ఓకే, సో అలా మీకు హెవీ చైన్స్ అనేవి 5 గ్రీక్ లెటర్స్తో ఉన్నటువంటి 5 టైప్స్ ఆఫ్ ఐజీ ఇమ్యునోగ్లోబిన్స్, హెవీ చైన్స్ అనేవి 5 టైప్స్ ఉంటాయి. అలాగే లైట్ చైన్స్ అనేవి ఇలా ఇమ్యునోగ్లోబిన్స్ యొక్క లైట్ చైన్స్ అనేది లాంబ్డా అండ్ కప్పా. అండ్ యాంటీబాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ వేరియబుల్ రీజన్ అండ్ కాన్స్టెంట్ రీజన్. సో యాంటీబాడీలో స్ట్రక్చర్లో 2 రీజన్స్ ఉంటాయి, ఒకటి వేరియబుల్ రీజన్ అండ్ సెకండ్ వన్ వచ్చి కాన్స్టెంట్ రీజన్. అండ్ ద రీజన్స్ దట్ చేంజెస్ to various structures depending on difference in antigens is called variable reason. So what is it? The reasons that changes to various structures depending on differences in antigens is called variable reason, and the reason that has a constant structure is called constant reason. Okay, constant structure ఉన్నటువంటి reasons ని constant reason అని చెప్తాం. Okay, so you will see the డయాగ్రామ్ బ్రీఫ్ ఇంకా ఎక్స్ప్లెనేషన్స్లో మీకు ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి బ్రౌన్ రెడ్ కలర్లో ఉన్నటువంటి లైన్స్ వచ్చి హెవీ చైన్స్. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, దట్ ఈస్ కాల్ ద లైట్ చైన్స్. సో ఇక్కడ మీకు 4 రీజన్స్ ఉంటాయి, అంటే ఈ కాన్స్టాంట్ హెవీ, కాన్స్టాంట్ హెవీ, కాన్స్టాంట్ హెవీ అండ్ వేరియబుల్ హెవీ. అర్థమైందా? సో వేరియబుల్ హెవీ రీజన్, అలాగే కాన్స్టాంట్ హెవీ రీజన్, కాన్స్టాంట్ ఇవంతా కాన్స్టాంట్. అంటే కాన్స్టాంట్ అంటే సి, హెచ్ అంటే హెవీ. ఓకే, CH1, CH2, CH3. అలాగే ఇది కూడా CH1, CH2, CH3. అంటే ఇక్కడ 3 రీజన్స్ కాన్స్టాంట్ ఉంటాయి, ఇక్కడ 3 రీజన్స్, మొత్తం 6 కాన్స్టాంట్ రీజన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ హెవీ చైన్స్లో స్టార్టింగ్లో ఒకటి వేరియబుల్ రీజన్, అంటే వి వేరియబుల్ అంటే వి, హెవీ అంటే హెచ్ అంటే హెవీ చైన్. సో VH1, VH అనేది 2 కనిపిస్తాయి. అలాగే లైట్ రీజన్స్లో చూసుకున్నప్పుడు ఒకటి కాన్స్టెంట్ లైట్ చైన్ ఉంటుంది, ఒకటి వేరియబుల్ లైట్ చైన్ ఉంటుంది. ఇక్కడ కాన్స్టెంట్ లైట్ చైన్ ఉంటుంది, ఇక్కడ వేరియబుల్ లైట్ చైన్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇవంతా డైసల్ఫైడ్ బాండ్స్తో హింజ్ రీజన్స్ దగ్గర బైండ్ అప్ అయినటువంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంటర్ చైన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి హెవీ చైన్, లైట్ చైన్స్ కూడా మనకి ఇంటర్ చైన్ డైసల్ఫైడ్ బాండ్స్తో బైండ్ అప్ అవుతుంది. సో ఇవంతా ఇక్కడ మనకి ఈ కాన్స్టెంట్ రీజన్స్లో కూడా డైసల్ఫైడ్ బాండ్స్తో బైండ్ అప్ అయినటువంటి స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు 2 హెవీ చైన్స్ అనేవి ఒక జాయిన్ అయినాయి కదా, ఇక్కడ వైట్ షేప్లో ఉన్నటువంటి 2 హెవీ చైన్స్ జాయిన్ అయినాయి కదా. సో దట్ ఈస్ కాల్ ద హింజ్ రీజన్. సో హింజ్ రీజన్స్ దగ్గర జాయిన్ అవుతుంది అనమాట. సో హెవీ చైన్స్. ఓకే, సో కాంప్లిమెంట్ బైండింగ్ రీజన్స్, ఇక్కడ కాంప్లిమెంట్ బైండింగ్ రీజన్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఇక్కడ VL అంటే వేరియబుల్ లైట్ చైన్, అలా VH అంటే ఏంటి, వేరియబుల్ హెవీ చైన్. సో CL అంటే ఏంటి, కాన్స్టెంట్ లైట్ చైన్. అలాగే CH అంటే కాన్స్టెంట్ హెవీ రీజన్. అంటే C అంటే కాన్స్టెంట్ రీజన్స్, V అంటే వేరియబుల్ రీజన్స్. ఈ వేరియబుల్ రీజన్స్ ఏం చేస్తుంది, యాంటిజెన్ బైండింగ్ సైట్గా వర్క్ చేస్తుంది. సో రిమైనింగ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది కాన్స్టెంట్ రీజన్ ఏం చేస్తుంది, బయలాజికల్ యాక్టివిటీ మెడియేషన్స్ ఫంక్షనింగ్ అనేది చేస్తుంది. సో FC ఫంక్షన్ అనేది చేస్తుంది. మెయిన్గా ఇక్కడ ఈ వేరియబుల్ రీజన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వేరియబుల్ హెవీ చైన్ అండ్ వేరియబుల్ లైట్ చైన్, అలాగే ఇక్కడ వేరియబుల్ హెవీ చైన్, అలాగే ఇక్కడ వేరియబుల్ లైట్ చైన్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 రీజన్స్ ది యాంటిజెన్ బైండింగ్ సైట్గా వర్క్ చేస్తాయి అన్నమాట. సో యాంటిజెన్ బైండింగ్ సైట్ అనేది, సో దీస్ ఆర్ ది వేరియబుల్ రీజన్స్లో మనం క్రియేట్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ లైట్ చైన్స్లో హైపర్ వేరియబుల్ రీజన్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టు, ఇక్కడ కూడా హెవీ చైన్స్లో హైపర్ వేరియబుల్ రీజన్స్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇవి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ రీజన్సే మనకి ఏంటి, యాంటిజెన్స్ యొక్క బైండింగ్ సైడ్గా ఈ వేరియబుల్ రీజన్స్ ఉంటాయి. ఈ కాన్స్టెంట్ రీజన్స్ అంతా ఏం చేస్తాయి, బయలాజికల్ యాక్టివిటీ వేరియేషన్స్లో ఉంటాయి అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ది
structure of the antibody structure. So antibody structure lo 2 heavy chains ఉంటాయి, 2 heavy identical chains. So ఈ 2 heavy identical chains is the alpha, delta, omega, gamma, mu. ఈ 5 లో ఏదో ఒకటి యాంటీబాడీ హెవీ చైన్స్ లో ఉంటుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెవీ చైన్ అనేది 2 ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇదొక ఆల్ఫా, ఇదొక మ్యూ అనే ఫంక్షనింగ్ అనేది ఉండదు అనమాట. సో 2 హెవీ చైన్స్ ఆల్ఫా అయినా ఉంటాయి, అర్థమైందా? సో ఇక్కడ ఉన్నటువంటి హెవీ చైన్, ఇక్కడ ఉన్నటువంటి హెవీ చైన్ డిఫరెంట్ టైప్స్ లో ఉన్నటువంటి హెవీ చైన్స్ ఉండవు. సో ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఏమవుతుంది, ఆల్ఫానే అవుతుంది. సో ఇది మ్యూ అయితే ఇది ఏమవుతుంది, ఇది కూడా మ్యూ అవుతుంది. ఇది డెల్టా అయితే ఇది ఏమవుతుంది, ఇది కూడా డెల్టా అవుతుంది. సో ఇది ఒమేగా అయితే ఇది కూడా ఒమేగా అవుతుంది. ఇది గామా అయితే ఇది కూడా గామా అవుతుంది. సో యునో దట్ టైప్ ఆఫ్ యాంటీ హెవీ చైన్స్ అనేవి ఉంటాయి. అలాగే లైట్ చైన్స్, ఇక్కడ ఉన్నటువంటి లైట్ చైన్స్ అనేవి, సో ఇది లాంబ్డా టైప్ అయితే ఇది కూడా లాంబ్డా టైప్, ఇది కప్పా టైప్ అయితే ఇది కూడా కప్పా టైప్. సో ఏదర్ డిపెండ్ ఆన్ ది యాంటిజన్స్ యొక్క ప్రొడక్షన్, యాంటిజన్ యొక్క స్ట్రక్చర్ బేసిస్గా ఈ యాంటీబాడీస్లో ఉన్నటువంటి ఏదర్ లాంబ్డా టైప్ అన్నా కావచ్చు, లేదా కప్పా పార్టికల్, లేదా ఆల్ఫా కావచ్చు, గామా కావచ్చు, డెల్టా కావచ్చు, మ్యూ కావచ్చు, ఒమేగా కావచ్చు. సో దీస్ ఆర్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది antibody structure అన్నమాట. ఓకే, సో ఆఫ్టర్ దట్ each heavy and light chains in an immunoglobulins molecules contains an amino terminal variables. Okay, heavy and light chains in an immunoglobulin molecules contain in an amino terminal variables. Amino terminal variables regions that consist of 100 to 110 amino acids and differ from the one antibody to another. ఓకే, ఇవి నో ద వేరియబుల్ రీజన్స్లో ఉన్నటువంటి 100 లేదా 110 అమినో యాసిడ్స్ యొక్క డిఫరెన్స్ అనేది డిఫరెంట్ యాంటీబాడీస్లో డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ద రిమైండర్ ఆఫ్ ఈచ్ చైన్ ఈజ్ ఇన్ ద మాలిక్యూల్ ఆఫ్ ది కాన్స్టెంట్ రీజన్ ఎగ్జిబిటెడ్ లిమిటెడ్ వేరియేషన్స్ దట్ డిఫెన్స్ ద 2 లైట్ చైన్ సబ్ టైప్స్ అండ్ ద 5 heavy chains subclasses. Some heavy chains alpha or delta, gamma also contain proline rich hinge regions ఉంటాయి. The amino terminal portions corresponding to the variable regions bind to antigen effectors functions are mediated by the carboxy terminal domains. Okay, ఒక వేరియబుల్ రీజన్స్ లో 100 నుంచి 110 అమినో యాసిడ్స్ ఎక్కడ డిఫర్ ఫ్రమ్ వన్ యాంటీబాడీ టు అందర్ యాంటీబాడీ. ఒక యాంటీబాడీలో ఉన్నట్టు ఇంకొక యాంటీబాడీలో ఆ స్ట్రక్చర్ అనేది ఉండదు అనమాట, డిఫరెన్స్గా ఉంటుంది. ద రిమైండర్ ఆఫ్ ఈచ్ చైన్ ఇన్ ద మాలిక్యూల్స్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది హెవీ చైన్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ constant regions exhibits limited variations that defines the 2 light chain subtype. Okay, 2 light chains యొక్క సబ్ టైప్స్ 5. 2 లైట్ చైన్స్ యొక్క సబ్ టైప్స్ ఏంటి, ఒకటి లాంబ్డా అండ్ కప్పా పార్టికల్స్. ఓకే, 5 హెవీ చైన్ సబ్ క్లాసెస్ ఏంటివి, ఆల్ఫా, డెల్టా, ఒమేగా, గామా, మ్యూ. ఓకే, సో ఈ హెవీ చైన్స్లో ఈ ఆల్ఫా, డెల్టా, గామా అనేటివి ఆల్సో కంటైన్ యాజ్ proline rich hinge regions. Proline hinge regions అయితే మెయింటైన్ చేస్తుంది. The amino terminal portions corresponding to the V region, V means variable regions, bind to antigen. ఈ వేరియబుల్ రీజన్ ఏం చేస్తుంది, బైండింగ్ టు ద antigens. Effector functions are mediated by the carboxy terminal domains. Okay, effector functions are mediated by the carboxy terminal domains. The omega and mu is heavy chains which lack a hinge regions. So వీటిలో lack a hinge regions contain an additional domain in the middle of the molecules. Additional domains in the middle of the molecules. Okay, so CHO and its carbon hydrogen oxygen denotes a carbohydrate group linked to the heavy chains. Okay, so ఈ disulfide bonds ఏ కాకుండా మనకు CHO denotes a carbohydrate group linked to the heavy chain. Okay, linked chains.
So heavy light chains immunoglobulins molecules contain an amino terminal variable regions that consist of 100 to 110 amino acids and differ from one antibody to another. The remainder of each chain is in the molecules. The constant region exhibits limited variations that differs to the 2 light chain subtypes and 5 heavy chain substances. Some heavy chains also contains a proline rich hinge regions. The amino terminal portions corresponding to the V regions bind to antigen. Effector functions are mediated by the carboxy terminal domains. The omega and mu heavy chains which lack a hinge regions contains an additional domain in the middle of the molecules. Okay, CHO denotes a carbohydrates group linked to the heavy chain. Okay, after that immunoglobulins are divided into different classes. Is there what is type of antibodies? Antibodies is type of the different 5 types of the in the serum containing antigen specific antibodies is called antiserum. The 5 types of immunoglobulins is there in the body. So what is the IgG? Immunoglobulins means IgG, IgM, IgA, IgD, IgE. These are the isotopes are classified according to the type of heavy chains. The heavy chains constant regions and are distributed for and functioning differently in the body. Okay, you know the different types of antibodies. 5 types of antibodies in the body. So IgG, IgM, IgA, IgD, IgE. So these are 5 isotypes are classified according to the type of heavy chains constant region and are distributed and function differently in the body. Okay, the 5 immunoglobulins is classified as the IgM is the pentamer. IgM is the pentamer అంటే 5 టైప్ లో ఉంటుంది. సో అలాగే IgG వచ్చి మోనోమర్ సింగిల్ గా ఉన్నటువంటి హెవీ చైన్స్ కలిసి ఉంటాయి. అలాగే IgA వచ్చి డైమర్, అలాగే IgE ఆల్సో మోనోమర్, IgD ఆల్సో మోనోమర్. ఓకే, సో మోనోమర్ అంటే సింగిల్ యాంటీబాడీ అంటే 2 హెవీ చైన్స్ 2 లైట్ చైన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి హెవీ చైన్స్ వచ్చి మ్యూ టైప్ లో ఉన్నటువంటిది. IgM అనేది మ్యూ టైప్ యొక్క హెవీ చైన్ ఉంటుంది. IgGలో వచ్చి గామా టైప్ యొక్క హెవీ చైన్ ఉంటుంది. IgAలో వచ్చి ఆల్ఫా టైప్ ఇమ్యునోగ్లోబిన్స్ ఆల్ఫా టైప్ హెవీ చైన్. అలాగే ఒమేగా వచ్చి IgEలో ఉంటుంది. IgDలో వచ్చి డెల్టా టైప్ హెవీ చైన్ అనేది ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ యాంటీజెన్స్ బైండింగ్ సైట్స్ వచ్చి ఈ IgMలో 10 ఉంటాయి, IgGలో 2 ఉంటాయి. 2 రీజన్స్ అంటే 2 అనేది బైండింగ్ సైట్స్గా ఉంటాయి. IgAలో 4 ఉంటాయి, IgEలో 2 ఉంటాయి, IgDలో 2 ఉంటాయి. అలాగే మాలిక్యులర్ వెయిట్ చూసుకుంటే డాల్టన్స్లో 9 lakhs పర్ డాల్టన్ వచ్చి IgM వెయిట్ ఉంటుంది. అలాగే 1,50,000 ఉంటుంది IgG, 3,85,000 IgA డాల్టన్ యొక్క వెయిట్. అలాగే 2 lakhs డాల్టన్ వచ్చి IgE వెయిట్. అలాగే 1,80,000 వెయిట్ వచ్చి IgD వెయిట్. So these are the molecular weight of the different antibodies, immunoglobulins. Okay, after the percentage of total antibody in serum. So total antibody in serum లో ఉన్నటువంటి పర్సంటేజ్ వచ్చి IgM వచ్చి 6% ఉంటుంది, IgG వచ్చి 80% ఉంటుంది, IgA వచ్చి 13%, IgE వచ్చి 0.002% ఉంటుంది, IgD వచ్చి 1% ఉంది. అలాగే క్రాసెస్ ప్లజెంటాస్ వచ్చి IgM వచ్చి నో ఉంటుంది, IgG వచ్చి ఎస్, మిగతా అంతా నో ఉంటాయి. సో అలాగే ఫిక్సెస్ కాంప్లిమెంట్లో చూసుకుంటే IgM IgG అనేది కాంప్లిమెంట్ మెయింటైన్ చేస్తుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. IgA IgE IgDలో అయితే నో కాంప్లిమెంట్స్ అనేది ఉండదు అనమాట. సో అలాగే FC బాండ్స్ విత్ IgG అనేది ఫాగోసైటోసిస్ చేస్తుంది. అలాగే IgE అనేది మాస్ట్ సెల్స్ అండ్ బేసిస్ ఫీల్డ్స్ అనేది ఫంక్షనింగ్ చేస్తాయి. మెయిన్ IgM యొక్క ఫంక్షన్ ఏంటంటే మెయిన్ యాంటీబాడీ ఆఫ్ ప్రైమరీ రెస్పాన్స్ బెస్ట్ అట్ ఫిక్సింగ్ కాంప్లిమెంట్ ద మోనోమర్ ఫార్మ్ ఆఫ్ IgM సర్వ్స్ యాజ్ ద B cell receptors. సో B cell receptorsగా ఈ యొక్క యాంటీబాడీ యొక్క ఫంక్షనింగ్ అనేది ప్రైమరీ రెస్పాన్స్ అనేది IgM చేస్తుంది. సో ఆఫ్టర్ IgG ఏం చేస్తుంది ఫంక్షనింగ్గా మెయిన్ బ్లడ్ యాంటీబాడీ ఆఫ్ సెకండరీ రెస్పాన్స్.
సో ఇక్కడ బి సెల్ రెసెప్టార్ ప్రైమరీ రెస్పాన్స్గా ఉంటే ఐజీజీ అనేది blood antibody of secondary response neutralize toxins apogenizations. So neutralizes toxins and apogenizations. Okay, so IgA అనేది ఏంటి secreted into mucus, tears, saliva and colostrum. Okay, so secreted into the mucus, tears, saliva and colostrum. So these are the IgA. IgE also antibody of allergy and antiparasitic activity. So antibody of allergy and antiparasitic activity. So IgD వచ్చి functioning of the B cells receptors గా వర్క్ చేస్తాయి. Okay, so these are the different types of the antibodies, immunoglobulins. Okay, what is the functions of antibody? So functions of antibodies lo IgG is provides long-term protection, because it persists for months and years after the presence of the antigen that has triggered their productions. So IgG protect against bacteria, viruses, neutralize bacterial toxins, trigger complement protein system and bind antigens to enhance the effectiveness of the phagocytosis. Okay, next IgG protect against bacteria, viruses, neutralize bacterial toxins, trigger complement protein systems and bind antigens to enhance the effectiveness of phagocytosis. Okay, so next main function of IgA is to bind antigens on microbes before they invade tissues. It aggregates the antigens and keeps them in the secretion, so when the secretion is expelled, so it is the antigen. So IgA are the also first defense for mucosal surfaces such as the intestine, nose and lungs. Okay, so IgA is also first defense of mucosal surfaces such as the intestine, nose and lungs. So IgM is involved in the ABO blood group antigens on the surface of RBCs. IgM is involved in the ABO blood group antigens on the surface of RBCs. So IgM enhance ingestions of the cell by phagocytosis. IgM enhance ingestions of cell by phagocytosis. IgE bind to mast cells and basophils which participate in the immune response. IgE bind to mast cells and basophils which participate in the immune response. Okay, so some scientists think that IgE's purpose is to stop parasites. Okay, so IgD is present on the surface of B cells and plays a role in the inductions of antibody productions. So these are the functioning of the antibodies. So IgG provides long-term protection because it persists for months and years after the presence of the antigen that has triggered their production. So IgG protect against bacteria, viruses, neutralize bacterial toxins, to trigger complement protein systems and bind antigens to enhance the effectiveness of phagocytosis. The main functions of IgA is to bind antigens on microbes before they invade tissues. It aggregates the antigens and keeps them in the secretions, so when the secretion is expelled, so it is the antigen. IgA are also called first defense for mucosal surfaces such as the intestine, nose and lungs. IgM is involved in the ABO blood group antigens on the surface of RBCs. IgM enhance injections of cells by phagocytosis. Okay, IgE bind to mast cells and basophils which participate in the immune response. Okay,
So some scientists think that IgE's purpose is to stop parasites. So IgD is present on the surface of B cells. IgD is the present on the surface of B cells and plays a role in the inductions of antibody productions. So these are the functions of the antibody. So antibody యొక్క functions అలాగే different types of antibodies immunoglobulins IgM, IgG, IgA, IgE, IgD. So after the what is the structure of antibody? The heavy chains and light chains, variable regions and constant regions. Okay, so this is the structure and structure of the antibody structure. Okay.